500 మంది కుటుంబ సభ్యులున్న 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈ రోజున మనం 76 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే కంప్లీట్ అయింది. ఈ రోజుకి 77th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈ 76 సంవత్సరాల్లో భారతదేశం అనేకమైనటువంటి మార్పులకు, అనేకమైనటువంటి అభివృద్ధికి ట్రాన్స్ఫర్మేషన్ చూసింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది. ఈ రోజున మనకి ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఒక వరం ఉంది, అది జనాభా. ఒకప్పుడు జనాభా అంటే అదేదో శాపంగా పరిగణించేవారు, కానీ ఈ రోజున ఇండియా నెంబర్ 1 పాపులేటెడ్ కంట్రీ అయింది. డెమోగ్రఫిక్ డివిడెండ్ని కలిగి ఉంది. అండ్ ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్లో అంటే 40% మంది వరకు యూత్ ఉన్నారు. ఈ యువత రాబోయే 20 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఒక అమృత్ కాల్ వైపు తీసుకుపోబోతున్నారు. ఈ రోజున భారతదేశానికి ఉన్నటువంటి అతిపెద్ద వరాలు డెమోక్రసీ, ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీగా ఉంది. డెమోగ్రఫీ, అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఉంది. డైవర్సిటీ, అనేక రకాల కులాలు మతాలకి భారతదేశం ఆలవాలంగా ఉంటూ ఒక కల్చరల్ డైవర్సిటీని కలిగి ఉంది. ఇవన్నీ కాకుండా నేటి యువతరానికి రిప్రజెంటేటివ్గా డిజిటల్ ఇండియాగా కూడా ఉంది. ఈ డెమోక్రసీ అలాగే ఈ డైవర్సిటీ, డిజిటైజేషన్, ఇవన్నీ కలిపి ఈ 4 Ds కలిపి భారతదేశాన్ని 5వ D వైపుకు తీసుకెళ్తున్నాయి. అదే డెవలప్మెంట్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మీ అందరూ ఒక భాగస్వామ్యం. ఒకవైపు భారతదేశం ఇటువంటి అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తూ ఉంటే, ఇంకొక వైపు వెనక్కి లాగే వాళ్ళు ఎలాగ ఉంటారు. వెనక్కి లాగే వాళ్ళని వదలకూడదు. ఎందుకంటే ఇప్పటిదాకా క్షమించి వదిలేద్దాం, శాంతి సహగమనం ఇలాంటి మాటలు చెప్పి వీళ్ళని క్షమించి వదిలేశారు. కానీ ఇప్పుడు వదలాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళని తొక్కి నారతీయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు నార్త్ ఈస్టర్న్ వైపు మణిపూర్లో చైనా ప్రోద్బలంతో జరుగుతున్నటువంటి హింసాకాండ జరుగుతుంది. దాన్ని అతి త్వరలోనే ఎలిమినేట్ చేస్తారు గవర్నమెంట్. ఇంకొక వైపు పాకిస్తాన్ని ఏ రకంగా తోలు తీయాలో ఆ రకంగా తోలు తీస్తున్నారు. సో ప్రపంచంలో భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఈ రోజున గతంలో ఎప్పుడు లేని విధంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి వెళ్తే పక్కకు కూర్చోబెట్టేవారు, పక్కెళ్ళి ఆడుకోమా అనేవారు. కానీ ఈరోజు అలా కాదు పరిస్థితి. ప్రధానమంత్రిని అమెరికా అధ్యక్షుడు కూడా ప్రత్యేకంగా పిలిచి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చేటటువంటి పరిస్థితి. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రిని విశ్వగురు అనేటటువంటి ఒక పేరుతో పిలవడం ఒకటి. ఇతర దేశాల ప్రధానమంత్రులు కూడా యు ఆర్ ద బాస్ ఆఫ్ ద వరల్డ్ అనేటటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవ ప్రతిష్టల్ని ఈ రోజున ఈ రకంగా నిలబెట్టడం జరిగింది. సో కాబట్టి ఏ గౌరవాన్ని అయితే ఇప్పుడు ఈ రోజుకి ఇలా నిలబెట్టడం జరిగిందో, రాబోయే 25 ఏళ్లలో అమృత్ కాల్ అంటే భారతదేశం 100 సంవత్సరాలు ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు మీరు మీ పాత్రగా ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్గా ఉన్నారు. ఈ రోజున 2026-2027లో మీరు సివిల్ సర్వెంట్లు కాబోతున్నారు. కాబోయే మీరు పౌరుడికి సేవ చేయాలి. ఎవరో ఒక వర్గానికి సేవ చేయడం కాదు. ప్రతి పౌరుడికి కులం, మతం, జాతి అనేటటువంటి వర్గ వైషమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. ప్రతి ఒక్కరి కంటి నుండి వచ్చేటటువంటి కన్నీరు ఏదైతే ఉందో ఆ కన్నీటిని తొడిచేటటువంటి విధంగా మీ ప్రయత్నాలు జరగాలి. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. వ్యక్తిగతంగా కాకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, రాజ్యాంగ ప్రయోజనాల కోసం, చట్టపరమైన ప్రయోజనాల కోసం, నియమ నిబంధనలతో కూడినటువంటి ప్రయోజనాల కోసం పనిచేస్తే చాలు. ఈ రోజున ప్రతిదీ కూడా భారతీయీకరణ జరుగుతుంది. ఇండియాలో ఇప్పటిదాకా ఉన్నటువంటి అతి ముఖ్యమైన చట్టాలుగా పరిగణించినటువంటి ఇండియన్ పీనల్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, వీటి స్థానంలో కొత్త చట్టాలు రాబోతున్నాయి. ఇండియనైజేషన్ రిప్రజెంటేషన్ అయ్యే విధంగా మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త చట్టాలు రాబోతున్నాయి.
ఈ కొత్త చట్టాలు వస్తే లీగల్ సిస్టమ్ కానీ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ పూర్తిగా భారతీయీకరణ జరుగుతుంది. అండ్ ఇంకొకటి కూడా జరగాలి ఇప్పుడు. ఏంటి అంటే ఆర్టికల్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ నీడ్ టు బి అమెండెడ్. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 1ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉన్నటువంటి ఆర్టికల్ని భారత్ దట్ ఈజ్ ఇండియా అనే విధంగా మార్పు చేయాలి. అంటే తేడా ఉంది, ఇండియా దట్ ఈజ్ భారత్ అని కాదు. ఒరిజినల్గా ఉన్నటువంటి పేరు ఏది, భారత్ అనేది భారతదేశానికి ఉన్నటువంటి ఒరిజినల్ పేరు. ఆ ఒరిజినల్ పేరుని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇండియా అనేది ఈ వలస పాలన అవశేషానికి ఒక చిహ్నం. అది ఆ వలస పాలన అవశేషాలని మెల్లమెల్లగా మారుచుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లోనే వలస పాలన అవశేషం అంటే ఏంటి, ఈ బ్రిటిష్ పరిపాలనకి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి సిస్టమ్స్, ఇన్స్టిట్యూషన్స్. ఆ సిస్టమ్స్ని, ఇన్స్టిట్యూషన్స్ని రీప్లేస్ చేసే విధంగా కొత్తగా ఒక పార్లమెంట్ని కట్టుకున్నాం. అలాగే రాజ్పథ్ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాజ్పథ్ అనేటటువంటి ఒక మార్గాన్ని కర్తవ్య పథ్గా మార్చుకున్నాం. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలని మార్పు చేసి ఈ బ్రిటిష్ పరిపాలన లాంటి ఈ చట్టాలను మార్పు చేసి కొత్త చట్టాలు తెచ్చుకుంటున్నాం. కాబట్టి భారతదేశం పేరును కూడా భారత్ అనేటటువంటి విధంగా ప్రపంచం అంతా పిలిచేటట్టుగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉంది. సో ఈ ప్రాసెస్లో భాగంగా మనందరం కలిసికట్టుగా కృషి చేయాలి. ఎందుకంటే ఇది ఏ ఒక్కరితోనూ సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అందరూ కలిసి పనిచేస్తేనే ఇది పాసిబిలిటీ ఉంటుంది. సో ఒక పక్క మన శత్రువులను ఎదుర్కోవాలి. ఈ శత్రువులు కేవలం పాకిస్తాన్, చైనా రూపంలోనే కాదు, అంతర్గత శత్రువులు కూడా ఉన్నారు. అందరికన్నా ప్రమాదకరమైనటువంటి శత్రువులు ఎవరు అంటే దేశంలో భారతీయులుగా చెప్పుకునేటటువంటి కొంతమంది ద్రోహులే, దేశ పౌరులే కొంతమంది ద్రోహులుగా ఉంటున్నారు. వీళ్ళకి పాకిస్తాన్ అంటే ప్రేమ, చైనా అంటే ఇష్టం. ఇటువంటి శత్రువుల్ని కూడా ఎదుర్కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని రీసెంట్గా మన ఆర్మీ జనరల్ చెప్పడం జరిగింది. ఒక 2 లెవెల్ వార్కి మేము సిద్ధంగా ఉన్నామని. 2 లెవెల్ వార్ అంటే ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి పాకిస్తాన్, చైనా లాంటి వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇంకో లెవెల్, 2 లెవెల్లో ఇంకో లెవెల్ ఎవరు, ఈ అంతర్గతంగా ఉన్నటువంటి దేశద్రోహులు, వాళ్ళని ఎదుర్కోవడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. వీళ్ళిద్దరు కాకుండా 3rd లెవెల్లో ఇంకొకళ్ళు ఉంటారు, ఎన్జిఓల పేరుతో ఉంటారు కొంతమంది. సో ఎన్జిఓల పేరుతో సోరోస్ అని చెప్పి ఒకడు ఉన్నాడు. వాడు అమెరికా వాడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం గురించి కామెంట్ చేస్తుంటాడు. భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది అని చెప్పి. వాడికి ఇండియా గురించి ఏమీ తెలియదు. అండ్ రేపో మాపో చనిపోయేటటువంటి పొజిషన్ వాడిది. 90 ఏళ్ళ వృద్ధుడు వాడు. ఆ 90 ఏళ్ళ వయసులో ఉన్నవాడు భారతదేశ ప్రజాస్వామ్యం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఓటు వేయట్లేదా, మాట్లాడడానికి హక్కు లేదా, స్వేచ్ఛ లేదా? ప్రపంచంలో అత్యధికంగా స్వేచ్ఛ ఉన్నది మనకే. ఏ దేశానికి, ఇండియాకి ఉన్నటువంటి స్వేచ్ఛ ఎక్కడే లేదు. అటువంటిది ఆ సోరోస్ అనేవాడు భారత ప్రజాస్వామ్యం గురించి కామెంట్ చేయడం. ఇటువంటి శత్రువులు కూడా ఉంటారు కొంతమంది, ఎన్జిఓల పేరుతో, ఎన్జిఓల ముసుగులో ఉండేవాడు. సో ఇటువంటి శత్రువులందరినీ ఒకవైపు భారతదేశం పాజిటివిజం తోటి ముందుకు వెళ్తూ ఉంటే, ఇంకొంతమంది దీన్ని వెనక్కి లాగేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముందుకు తీసుకెళ్ళాలి ఒకవైపు, ఇంకొక వైపు వెనక్కి లాగేటటువంటి ఇటువంటి శక్తులన్నింటినీ ఏరి పారేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. జై హింద్. I invite the most energetic personality of our college to enlighten us with his thought-provoking words. Please welcome Bhavani Shankar sir onto the stage. Good morning. Happy Independence Day. Yes. Now, నేను మొన్న ఫ్రెషర్స్ పార్టీకి వెళ్ళినప్పుడు పిల్లలతో ఒక మాట చెప్పాను. సెల్ఫ్ రూల్ అంటే మనము క్యాటరింగ్కి మన దగ్గర డబ్బులు ఉంటే ఆర్డర్ ఇచ్చి ఫుడ్ వచ్చిన తర్వాత మనం తినడం కాదు. ఆ ఫుడ్ మనమే కుక్ చేసుకొని మనందరి కాంట్రిబ్యూషన్ తోటి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ మానిటరీ మేనేజ్మెంట్ మనమే చేసుకోవడం. దానికి ఉన్న ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ని సగానికి తగ్గించడం. అండ్ సెల్ఫ్ రూల్ అంటే మనల్ని ఎవరో రెగ్యులేట్ చేయడం కాదు, మనకి మనమే కల్చరల్ కమిటీ వేసుకోవడం, స్పోర్ట్స్ కమిటీ వేసుకోవడం. మన కమిటీని మనమే ఫామ్ చేసుకొని మనకున్న ఇన్వెంటరీ ఏంటి, స్పోర్ట్స్ ఇన్వెంటరీ, వాటిని కరెక్ట్గా లిస్ట్ అవుట్ చేసి మనకి ఏ ఫ్రెషర్స్ పార్టీ, ఫెయిర్వెల్ పార్టీ లేదా కాలేజ్ ఫెస్ట్ జరిగినా వాటిల్లో మిగులుతున్న అమౌంట్ తోటి మనమే మన ఇన్వెంటరీని మళ్ళీ తెచ్చుకొని వాటిని ప్రాపర్గా ఇన్వెంటరీ అసెస్మెంట్ చేసుకొని రెగ్యులేట్ చేసుకొని
వాటి ప్రొటెక్షన్ కూడా మన కమిటీయే ఉండేటట్టు చూసుకోవడం. సెల్ఫ్ రూల్ అంటే మేనేజ్మెంట్ ఎవరో మనల్ని రెగ్యులేట్ చేయాలి, మనల్ని అడ్మినిస్ట్రేట్ చేయాలి అనకుండా ఎవ్రీ మంత్ క్లాస్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్స్ పెట్టుకోవడం, అందులో ఎవ్రీ మంత్ ఒక లీడర్ ఎమర్జ్ అవుతూ ఉండడం, ఆ లీడర్ క్లాస్కి సంబంధించినటువంటి గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంగా అండ్ మేనేజ్మెంట్కి స్టూడెంట్స్కి మధ్య ఒక బ్రిడ్జ్గా వ్యవహరించడం, ఒక రిప్రజెంటేటివ్గా. సో సెల్ఫ్ రూల్ అంటే మేనేజ్మెంట్ అంటే కేపీ సారో, భవానీ సారో, వరుణ్ సారో కాదు. మేనేజ్మెంట్ అంటే మేము, అంటే స్టూడెంట్స్ అనుకోవడం. దట్ ఈస్ కాల్డ్ ప్రొడ్యూసింగ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్, రైట్? సో సెల్ఫ్ రూల్. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే 76th ఇయర్లో మనల్ని ఇంకా ఎవరో లీడ్ చేయాలి, రూల్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి, మానిటర్ చేయాలి, మన స్టడీ అవర్స్ని ఇంకెవరో అసెస్ చేయాలి, మన కెరీర్ని ఇంకెవరో మోటివేట్ చేసి ముందుకు నడిపించాలి అనే కండిషన్ కాదు. సో సెల్ఫ్ రూల్ అనే కాన్సెప్ట్లో సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ సెల్ఫ్ అకౌంటబిలిటీ and you yourself being transparent and maintaining certain level of integrity with yourself is more important. That is self rule. And coming to this part, the concept of nationality, అంటే చాలామంది ఈ కాన్సెప్ట్ నేషనాలిటీ అనేది మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎస్పెషల్లీ కొంచెం ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్స్ అయితే అసలు మాట్లాడరు. నేను హెచ్సిలో చదివేటప్పుడు కానీ, నా పిహెచ్డిలో ఉన్నప్పుడు కానీ ప్రొఫెసర్స్లో ఎక్కువ శాతం ఎవడైనా నేషనాలిటీ లేదా జాతీయవాదం అంటే ఫస్ట్ మాట్లాడే మాట ఏంటంటే వీడు కొంపదీసి వీడి ఐడియాలజీ ఫాసిజమా, నాజిజమా అంటారు. అంటే ఇక్కడ ఒక బేసిక్ కాన్సెప్ట్స్ మనకి ఏ లెన్స్లో చూడాలో తెలియక మన లిటరేచర్ ఎటువైపు టర్న్ అయింది అనేది చూడాలి. లిటరేచర్ రీఓరియంటేషన్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుంది. ఆ లిటరేచర్ ఏ లెన్స్లో చూస్తున్నామంటే మనకి ఎక్కువగా వెస్టర్న్ లెన్స్లో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెస్టర్న్ లెన్స్లో మీరు నేషనలిజం అంటే నెపోలియనిక్ వార్స్ తర్వాత 18th centuryలో ఎక్కువగా ఈ నేషన్ స్టేట్స్ అంటే ఒకే రేస్, ఒకే లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ ఆ రేస్ వాళ్ళు ఒకటే స్టేట్లో ఉండడం, ఇది నేషన్ స్టేట్ అనే కాన్సెప్ట్ అనేది ఎమర్జ్ అయ్యి, ఇక జర్మన్స్ అందరికీ ఒక స్టేట్, ఇటాలియన్స్ అందరికీ ఒక స్టేట్, సెర్బ్స్ అందరికీ ఒక ఇలా స్టేట్గా ఒక్కొక్క రేస్ వాళ్ళు ఒక్కొక్క స్టేట్గా ఫామ్ చేసుకుంటూ వచ్చి అది నేషన్ స్టేట్ అని చెప్పేసి ఆ నేషన్ సుపీరియారిటీని ఎక్స్ప్రెస్ చేయాలని, ఇదిగో మా నాజీ రేస్ ఈ సుపీరియర్ రేస్ అనే ఫీలింగ్ తోటి మిగతా ఏవైతే కాలనీస్ ఎస్టాబ్లిష్ చేస్తూ వేరే దేశాలను ఆక్రమిస్తున్నటువంటి వలసవాద దేశాలు ఉన్నాయో ఆ వలస దేశాల లాగా నేను కూడా వాళ్ళకన్నా ఇంకా పెద్ద రాజ్యాన్ని స్థాపించాలి అనే ఆకాంక్షతో ఒక సామ్రాజ్యవాదానికి దారితీసింది ఆ నేషనలిజం. దట్ ఈస్ ఇంపీరియలిజం. సో కాలనీస్ ఎస్టాబ్లిష్ చేయడం, సో సబ్జిగేట్ చేయడం టెరిటరీస్ని, వాళ్ళ కల్చర్ని డిస్ట్రక్ట్ చేయడం అనే కొలనైజేషన్ వేరే వాళ్ళకన్నా నేను ఇంకా బాగా చేస్తాను అనే ఫీలింగ్కి లోనయ్యే ఇంపీరియలిజంకి దారితీసింది ఆ నేషనలిజం. సో ఇప్పుడు ఆ కొలనైజేషన్ నేషనలిజం అనే స్పిరిట్తో చూస్తే ఆ జర్మన్లో ఎవడైనా నేషనలిస్ట్ అంటే భయపడిపోతారు. చాలామంది జర్నలిస్టులు ఆ పదం వాడరు. చాలామంది మేధావులు అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఆ నేషనలిజం అనే కాన్సెప్ట్ యూజ్ చేయరు. కానీ ఇక్కడ మనం ఆఫ్రో ఏషియన్ కంట్రీస్లో చూస్తే ఎవడైతే సబ్జిగేట్ చేశాడో, ఎవరైతే కల్చరల్ డిస్ట్రక్షన్ చేశారో, కల్చరల్ హోమోజనైజేషన్కి పాల్పడ్డారో, అంటే ఒకటే సంస్కృతి ఉండాలి, ఒకటే భాష ఉండాలి, ఒకటే మా ఆధ్వర్యంలో ఉండాలని ఈ టెరిటరీస్ని, ఈ సామ్రాజ్యాన్ని మొత్తం విస్తరించి ఆక్రమించి దోపిడీ చేసినటువంటి ఆ నేషనలిజం అనే కాన్సెప్ట్తో ఆ ఫాసిజం ఆ పాయింట్లో ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎగెయిన్స్ట్గా ఇక్కడున్న వాళ్ళు వివిధ జాతుల వాళ్ళు, వివిధ మతాల వాళ్ళు, వివిధ కులాల వాళ్ళు అందరూ కలిసి మనం ఒక నేషన్గా ఫామ్ చేసుకొని వీళ్ళందరికీ ఎగెయిన్స్ట్గా ఫైట్ చేద్దాం అనే కాన్సెప్ట్తో, అంటే డీకోలనైజేషన్ అనే కాన్సెప్ట్తో ఈ ఆఫ్రో ఏషియన్ కంట్రీస్లో వచ్చింది నేషనలిజం. అంటే ఇక్కడ ఉన్నటువంటి నేషనలిజం ఏముంటుంది, ఇదిగో మనల్ని వీళ్ళు ఆక్రమించారు, దోపిడీ చేశారు, మన వివిధ రకాల బహుళ సంస్కృతిని ధ్వంసం చేశారు, కాబట్టి తిరిగి మన అందరం కలిసి వివిధ జాతులమో, వివిధ మతాల వాళ్ళమో, వివిధ సంస్కృతులు, మా భాషలు మాట్లాడే వాళ్ళము కలిసి ఒక జాతిగా ఏర్పడి మనము ఉద్యమించాలి వారికి వ్యతిరేకంగానే ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్ తీసుకొని వచ్చారు. యాంటీ ఇంపీరియలిజం తీసుకొచ్చారు, యాంటీ కొలనైజేషన్ తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈస్టర్న్ కంట్రీస్ కానీ వెస్టర్న్ కంట్రీస్ డిఫరెన్స్ చూస్తే, వెస్టర్న్ లిటరేచర్ పరంగా చూస్తే నేషనలిజం అనేది ఒక ఇంపీరియలిజమో, ఫాసిజమో, నాజిజమో అనే కాన్సెప్ట్ వస్తుంది.
కానీ ఈ ఏషియన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ని అడ్రస్ చేస్తున్న భారత్ లాంటి వాళ్ళు జాతీయవాదం అంటే అర్థం ఏంటంటే దౌర్జన్యానికి, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడడం. తమ జాతీయవాదం అంటే వివిధ సంస్కృతుల సమ్మేళనాన్ని పరిరక్షించడం. సో ఇప్పుడు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని వాళ్ళు మన జాతీయవాదం అని పేరెత్తినప్పుడు ఈ జాతీయవాదులు అంటే ఏమంటారు వీళ్ళు? జాతీయవాదులు అంటే ఫాసిస్టులు అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. అంటే వెస్టర్న్ లిటరేచర్ లెన్స్లో ఎక్కువగా చూస్తుంటారు. కాబట్టి భారతదేశం ఎప్పుడు జాతీయవాదం అన్నా దాని అర్థం ఏంటంటే ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఆర్థికంగా కునారిల్లినటువంటివి, దాదాపు దోపిడీకి గురైనటువంటివి, వెస్టర్న్ లిటరేచర్తో అణచివేయబడినటువంటి ఈ కల్చర్ని తిరిగి పునరుద్ధరించాలనుకున్నటువంటి ఆలోచన ఉన్నట్టు అర్థం. అందుకే సార్ చెప్పినట్టు ఇందాక జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు ఆ వెస్టర్న్ లిటరేచర్ని ఎప్పుడూ పంప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ టైప్ ఆఫ్ సిస్టమే ఉంటుంది. ఇప్పటికీ మీరు గమనిస్తే ఇండియాలో టెరిటోరియల్ సోవరిటీ మనము సాధించగలిగాం, కానీ కల్చరల్ సోవరిటీ ఇంకా సాధించలేకపోతున్నాం. అంటే మనకి టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే మన ప్రాదేశికంగా ఈ ప్రాంతం భారతదేశం అనే సమగ్రత అనేది వచ్చింది. ఈ ప్రాంతాన్ని ఇక్కడున్న ప్రజలే పాలించుకుంటున్నారనేది వచ్చింది. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సంస్కృతి ఇంకా పూర్తిగా స్వాతంత్రం పొందలేదు. వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ లిటరేచర్ సుపీరియర్ అనే నోషన్లో ఉన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఇంకా నీ మైండ్స్ కొలనైజ్ అయి ఉన్నాయని అర్థం. సో టెరిటోరియల్ డీకోలనైజేషన్ జరిగింది, కానీ కల్చరల్ డీకోలనైజేషన్ కానీ నెక్స్ట్ నీ వే ఆఫ్ లైఫ్లో, నీ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి ఆలోచనల్లో డీకోలనైజేషన్ ఇంకా జరగలేదు. ఇప్పుడు మన దగ్గర ఈ పైథాగరస్ థీరం లేదా సుశ్రుతుడి ఏ విధమైనటువంటి ఇప్పుడున్న అధునాతన సాంకేతికత లేకపోయినా శస్త్రచికిత్స అద్భుతంగా చేసిన విధానం కానీ, ఆర్యభట్ట జీరో కనుగొన్న విధానం గురించి కానీ మనం మాట్లాడుకోవాలి అంటే వీళ్ళు ఏమని భావిస్తారని ఈ నేషనలిజం అనే కాన్సెప్ట్ చాలా నెగిటివ్గా, అంటే వీళ్ళకి ఈ జాతీయవాదం అనే భావన సుపీరియారిటీ రేసిజంని ముందుకు తీసుకొస్తుందనే భావన తీసుకొస్తుంటారు. కాబట్టి మనల్ని మన సంస్కృతి గురించే చాలా గొప్పగా చెప్పుకోవడానికి లేకుండా చేస్తుంటారు. మన జీవన విధానం, మన అచీవ్మెంట్స్, మన ఇన్నోవేషన్స్, మన క్రియేటివ్ నాలెడ్జ్, మనకున్న మ్యాన్ పవర్, హ్యూమన్ రిసోర్స్, వీటిని గొప్పగా మాట్లాడుకునే అవకాశం లేకుండా చేస్తుంటారు. మన దగ్గర ఉన్న పోవర్టీ గురించి మనం బాధపడేలా చేస్తుంటారు. మన దగ్గర ఉన్నటువంటి డెమోక్రసీలోని లూప్ హోల్స్ గురించి ఎక్కువగా ఎత్తి చూపించి మనల్ని మనమే అసహించుకునేలాగా ఎక్కువగా లిటరేచర్ ప్రొపగేషన్ చేస్తూ ఉంటారు. సో మనకున్నటువంటి అడ్వాంటేజెస్ని మనం అర్థం చేసుకుంటూ, మనకున్నటువంటి ఈ చారిత్రక పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ, ఈ జాతీయవాదం అనే కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఈ వెస్టర్న్ నోషన్కి వ్యతిరేకమైనటువంటి లిటరేచర్ రీఓరియంటేషన్, దట్ ఈస్ కాల్డ్ కల్చరల్ డీకోలనైజేషన్ అనేది కూడా చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. దాని ఆధారంగానే ఈరోజు ఎన్సీఆర్టీ రిఫరెన్స్ బుక్స్లో కూడా కంప్లీట్ రీఓరియంటేషన్ తీసుకొస్తుంటే అగైన్ దాన్ని కూడా నెగిటివ్గా తీసుకెళ్లే ప్రమాదం ఉంది, గమనిస్తున్నాం మనం. ఎలా అంటే ఇప్పుడు మనకి భారతదేశంలోకి అడుగుపెట్టినటువంటి జూయిష్ విక్టిమ్స్గా వచ్చారు, జొరాస్ట్రియన్స్ విక్టిమ్స్గా వచ్చారు, భారతదేశంలో అడుగుపెట్టినటువంటి లామాలు విక్టిమ్స్గా వచ్చారు, భారతదేశంలో అడుగుపెట్టినటువంటి శ్రీలంకకు చెందినటువంటి తమిళ్లు విక్టిమ్స్గా వచ్చారు. ఇలా భారతదేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి మయన్మార్లో రోహింగ్యాలు ఇబ్బంది పడుతుంటే అక్కడ విక్టిమ్స్గా వస్తున్నారు. ఇక్కడ అంటే ఇక్కడికి విక్టిమ్స్గా వస్తున్న వాళ్ళందరూ ఏ దేశాన్ని ఎన్నుకుంటున్నారు? ఎక్కడో పాలస్తీనా, జెరూసలం, మధ్యధర సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జూయిష్ వాళ్ళు విక్టిమ్స్గా, ఇరాన్కి చెందినటువంటి జొరాస్ట్రియన్స్ కూడా విక్టిమ్స్ అయితే ఏ దేశాన్ని ఎత్తుకుంటూ వచ్చారు? భారతదేశం. మరి అక్కడెక్కడో వాళ్ళ నేటివ్ ప్లేస్లో, వాళ్ళ స్వస్థలంలోనే వాళ్ళు అణచివేయబడుతుంటే భారతదేశాన్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలు అణచివేతకు గురవుతుంటారు అని రిపోర్ట్లు ఇచ్చి, ఈ ఆమ్నిస్టీ ఇంటర్నేషనల్ రీసెర్చ్లు చేసి భారతదేశం చాలా అధమ స్థితిలో ఉందని రిపోర్ట్లు ఇస్తుంటే అవన్నీ నమ్మశక్యంగా అనిపిస్తాయా? సో మనకున్నటువంటి సహజమైన ఆలోచన ధోరణి యాక్సెప్టెన్స్, అసిమిలేషన్, అకామిడేషన్ అండ్ ఎంబ్రేసింగ్ డైవర్సిటీ అండ్ ప్లూరలిజం ఇన్ అవర్ సొసైటీ. ఈ న్యాచురల్ ఇన్స్టింక్ట్ భారతదేశంలో సహజంగా నిబిడీకృతమైంది. దీనికి వ్యతిరేకంగా మన నోషన్స్ని బిల్డ్ చేస్తూ ఉంటారు.
దాంతో మన యువత నేడు కన్ఫ్యూజన్లో పడుతుంటుంది. మన దేశాన్ని గొప్పగా ఒకవైపు రియల్ లైఫ్లో వాళ్ళు స్వేచ్ఛను అనుభవిస్తుంటారు, రియల్ లైఫ్లో ఈ కుటుంబ వ్యవస్థ వలన వాళ్ళు విలువలు నేర్చుకుంటుంటారు, రియల్ లైఫ్లో ఈ అతి ఆచార్య దేవోభవ అనే కాన్సెప్ట్ తోటి, గురు పూజోత్సవం అనే కాన్సెప్ట్ తోటి మంచి అసోసియేషన్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉంటారు, స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్. కానీ మనం చదువుతున్నటువంటి లిటరేచర్ కానీ, మన మీద ఇంపోజ్ చేస్తున్నటువంటి ఈ లిటరేచర్ ఎన్సీఆర్టీ బుక్స్లో కానీ కొన్ని చోట్ల వెస్టర్న్ లిటరేచర్ కాన్సెప్ట్స్ని ఎక్కువగా ఇంబైబ్ చేసి మనకు చెప్తూ ఉంటారు. సో ఈ భారతదేశంలో విక్టిమ్స్గా వచ్చిన వాళ్ళు ఎవరి పట్ల కూడా ఏ చట్టము వ్యతిరేకంగా వ్యవహరించలేదు. దురాక్రమణదారులుగా వచ్చిన వాళ్ళు, అంటే వ్యాపారవేత్తలుగా వచ్చినటువంటి ఇస్లామిక్ కమ్యూనిటీ కానీ, క్రిస్టియానిటీ 2000 సంవత్సరాల క్రితం భారతదేశంలోకి వచ్చినప్పుడు ఎవరు ఏ దాడులకి గురవలేదు, కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నారు. కానీ దురాక్రమణదారులుగా వచ్చినప్పుడు మాత్రమే ఇస్లామిక్ ఇన్వేషన్స్ని కానీ లేదా బ్రిటిష్ ఇన్వేషన్స్ని కానీ భారతదేశం ఖండిస్తుంది. ఆ ఖండించడాన్ని ఈరోజు మైనారిటీ సప్రెషన్ అనే అంబ్రెల్లాగా చూపిస్తూ ఉంటారు. సో యాక్చువల్ రియాలిటీ ఏంటంటే కేవలం భారతదేశం ప్రశ్నించేది ఇన్వేడింగ్ యాటిట్యూడ్ని మాత్రమే, కల్చరల్ డిస్ట్రక్షన్ మాత్రమే, కల్చరల్ హోమోజనైజేషన్ మాత్రమే, కల్చరల్ కొలనైజేషన్ మాత్రమే క్వశ్చన్ చేస్తుంది. కానీ భారతదేశ నేషనలిజము ఎప్పుడూ కూడా ఏ సప్రెషన్ అండ్ ఆల్సో సుపీరియారిటీ నోషన్, హెజిమోనికల్ యాటిట్యూడ్, టైరానికల్ మైండ్ సెట్ని కనబరచదు. ఓకే, సో ఇది అవర్ నేషనలిజం అండ్ ఇండిపెండెన్స్ డే కాన్సెప్ట్. ఇప్పుడిప్పుడే కల్చరల్ డీకోలనైజేషన్ స్టార్ట్ అయింది. ఇది ఇంకా మరింత ముందుకెళ్ళి నెక్స్ట్ జనరేషన్కి కంప్లీట్ సోవరిటీ, టెరిటోరియల్ సోవరిటీ అండ్ ఆల్సో కల్చరల్ సోవరిటీ రావాలని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్. అమృత్ కాల్ టైంకి అది సాధించవచ్చు. Now I welcome the most dynamic personality of the college, that is Varun sir, to speak few words. Yeah, good morning everyone. To the respected chairman Krishna Pradeep sir and my fellow director and chief mentor Dr. Bhavani Shankar sir and my dear faculty members and housekeeping staff and my lovely students. Okay, wish you a very happy Independence Day. Okay, to begin with, see, on this day in 1947, a new star has risen. Yes or no? The name of the star is India, a star of freedom, a star of hope in the East. Yes or no? We haven't gave any name till then. We call it as the freedom of hope in the East. And from 1947 till now, everyone here who are in the campus or the past generations, your great grandfathers, your fathers, everyone believe that India still have a problems. Yes or no? Problems of, you name it, everything will be under the problem. Education, health, infrastructure, inflation, so on and so forth. Yes? But India has come a long way from 1947 till 2023. It has transformed from being a part of problems in the world to the solution to the world. Do you believe it or not? See, from even before the independence, India has raised the issue of apartheid in South Africa in the UN. It is even before the independence in 1946. So you must have assessed that India has raised its importance. It's not a new thing in 2023. It has been there before independence as well. From 1947 to 2023, India has transformed, and everyone considers it as a problem in the world. Problems of the world problems. And now the Indian problems are no more the world's problems. India has become the solution to the world's problem now. If we discuss some points here, in terms of the climate change, India is one country which has raised the issue of climate finance when Western countries have failed to fulfill their commitment towards the climate finance. And if it takes the example of Paris Accord in 2015, if India has not taken any stand, the Paris Accord would not have been passed.
And in terms of economy, as sir said, India is the largest economy and now it is the 5th largest economy. And in future it will become the 4th and it will take another 20 or 30 years to become the 2nd largest economy. Why I am telling you this? Because every country in the world is looking towards India for the solutions. As I said, the world's problems are given by the India itself. If you take the space, every country in the world has accepted and admitted that India is the leading power in terms of bringing solutions. See, I hope you have heard the word Jugaad. Have you heard the word Jugaad? In India it is mostly used, in northern states it is mostly used, the word. And itself means bringing a creative solutions for a day-to-day problems. And if there is an Olympic game for that, India will definitely bag all the medals. So here itself, in space itself, the world is looking towards India because it is sending everything to the space at a cheaper price. So that itself means it is bringing solutions to the world, which is at a very lower price, cheaper price to the world. And recently the India has become the host of G20 and it is taking the chair of SCO. And you keep on telling India has increased its importance and it has changed, transformed till 2022 and 2023. From this independence, we should consider that instead of being a problem, instead of being a solution, now the India has become the destiny. See here, the destiny of when I say it's India destiny, it's not about the destiny of the people of India, it's the destiny of the world. From ancient times, you must have seen that from ancient times, even in your history classes, even in your geography, you have seen that the people from the outside world has traveled to India for trade, skills, and for businesses. And do you still that it is happening in India still now? Yes. Still every country, in terms of IT sector, every country is looking towards India. In terms of space, every country is looking towards India. And for everything, every country in the world is looking towards India. But the people in India have developed a mindset that there are still problems. And I want to tell you that, see, open a world map, whenever you're free, close your eyes, and place your finger on anywhere on the land area of the map. In each and every place, in each and every state, and each and every country, there are very serious diverse problems which we do not know. And we only tell that the India is only having the problems. So that is not the case now. If we call there is a problem in India, that is not the India's problem, that is the world's problem now. We need to look into in terms of the world's problem. And in terms of the destiny, the India has become the destiny of the world. Here itself again I am telling you that it's the destiny of no more the people of India, it's the destiny of the world. So in terms of, as you are being a civil service aspirants, your great grandfathers, everyone aspired and envisioned for the free India. Yes or no? Then being a civil servant, we envision for characterized, sustainable, developed India, social justice and everything in India. So what has to be done for that? We need to transform the challenges into opportunities and we should bring the solutions to the problems in the daily lives. So I tell you that we should celebrate the independence or else we should redefine the term independence. As Bhavani sir said that, see, we need to redefine the term independence. See, independence is not about absence of the external rule now. It's about bringing the political independence, personal empowerment individually. This is what we need to redefine as independence as. So we should celebrate the independence as the spirit of a land of resources, a land of opportunities and a future world.
So we should be thankful for what the India has given. And at the same time, the world still questions what India has been doing to the world, doing to the rest of the countries. So now the Western countries should think about asking what India has done to the world, but instead of that, they should ask or they should question themselves what the world is doing for India. So because India is the solution, India is the destiny, India is everything for the rest of the world. Jai Hind. Preeti, what do you observe by looking at our friends' faces? I think they are waiting for sweets in this cold weather. Yeah, but they are much more excited for the fun-packed performance of our students. So without any delay, let's welcome Varshini and Nandini from D3 to perform a series of yogasanas. Give a big round of applause.
Let's welcome them. सारे जहाँ से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहाँ से अच्छा हिंदुस्ता हमारा। हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहाँ से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहाँ से अच्छा। पर्वत वो सबसे ऊंचा हमसाया आसमां का, पर्वत वो सबसे ऊंचा हमसाया आसमां का। वो संतरी हमारा, वो पासबा हमारा हमारा, सारे जहाँ से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहाँ से अच्छा। गोदी में खेलती है जिसकी हजारों नदियाँ, गोदी में खेलती है जिसकी हजारों नदियाँ। गुलशन है जिनके दम से, गुलशन है जिनके दम से, रश के जिया हमारा हमारा, सारे जहाँ से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहाँ से अच्छा।
वतन वतन मेरे आबाद रहे तू, है वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, है वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, है वतन मेरे वतन, है वतन मेरे वतन, तू ही मेरी मंजिल है पहचान तुझी से, तू ही मेरी मंजिल है पहचान तुझी से, पहुँचूँ मैं जहाँ भी मेरी बुनियाद रहे तू, पहुँचूँ मैं जहाँ भी मेरी बुनियाद रहे तू, है वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, है वतन मेरे वतन, तुझ पे कोई गम की आज आने नहीं दूँ, तुझ पे कोई गम की आज आने नहीं दूँ, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, है वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, है वतन मेरे वतन. థ్యాంక్ యూ గైస్. దేశభక్తి అంటే మాటల్లోనే కాదు, పాటల్లోనే కాదు, మన చేతల్లో కూడా కనిపించాలి. మరి అలాంటి చక్కటి సందేశాన్ని తీసుకొని మీ ముందుకు వస్తున్నారు మన I1 గర్ల్స్. What are you going to say on this Independence Day? Why are we celebrating today? మనం మొదటి ప్రయత్నంలోనే మంగళ్యాన్ని పంపించాం కదా, ఆయన్ని కూడా చంద్రుడి మీదకి పంపించాం కదా, ఆదివాసీ మహిళ కూడా రాష్ట్రపతి అయ్యారు కదా, ఎన్డీఏ అండ్ ఆర్మీలో కూడా విమెన్ రిక్రూట్ అయ్యారు కదా, आत्मनिर्भरता, लोकतंत्र और न्याय, इनमें से भारत ने क्या नहीं किया? और तुम पूछ रही हो भारत के 75 साल में क्या हासिल किया? మళ్ళీ అడుగుతున్నా, ఇదేనా స్వతంత్రం యొక్క అసలైన అర్థం? చంద్రయాన్ని అంత ఎత్తుకు తీసుకెళ్ళాం, కానీ మనుషుల యొక్క ఆలోచనలు అంత ఎత్తు వరకు తీసుకెళ్ళగలిగామా? Now we are going to show you the real problems of independent India. Corruption. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నేను ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, రేపు నుంచి మీ నీట్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో మీరు వెళ్ళేసి మీ క్యాస్ట్ ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని రండి. ఓకే మ్యామ్. ఏంటిరా ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు? రేపటి నుంచి మాకు నీట్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయంట, మనం రేపే వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుందాం. సరే నాన్న, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. హాయ్ మమ్మా. బేటా, రేపటి నుంచి నీట్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయంట, రేపే వెళ్ళి మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుందాం. సరే బేటా, మనం రేపు వెళ్ళి అప్లై చేసుకుందాం. The next day. రండి మేడం, కూర్చోండి. ఇక్కడేనా అండి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసేది? ఇక్కడేనండి. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఎన్ని రోజుల లోపల ఇస్తారండి? 3 days లోపు ఇచ్చేస్తామండి. ఓకే అండి, థ్యాంక్స్. పాపకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఎప్పటి లోపల ఇస్తారు? 3 days లోపు ఇచ్చేస్తాం మేడం. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. 3 days లోపల ఇచ్చేస్తారు కదా? ఇచ్చేస్తామండి. 3 days later. ఏమైందండి 3 days అన్నారు? మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి, మీరు ఇంకొంచెం టైం పడుతుంది, అంటే 3 days పడుతుంది. ఇదేదో ముందే చెప్పొచ్చు కదా. సారీ అండి. వావ్, నాకు 1,00,000 రూపాయలు వచ్చాయి. హాయ్ కృష్ణ. హాయ్ వర్ష. తీసుకున్నావా సర్టిఫికేట్? ఇప్పుడు అందుకే వెళ్తున్నాను. సరే, బాయ్. బాయ్. మా సర్టిఫికేట్ ఎంతవరకు వచ్చిందండి? విఐపీస్ ఇంకా చాలా మంది ఉన్నారండి, సో కొంచెం టైం పడుతుంది. అదేంటండి, నేను ముందే చెప్పా కదా ఇది మా చైల్డ్ లైఫ్ అని. ఈ సొసైటీలో మనీ లేకుండా ఏది జరగదండి. మీరున్నది సర్వీస్ చేయడానికి కదండి, మనీ మ్యాటర్స్. చూసారా అండి, ఈ
సమాజం అంతా ఎలా ఉందో డబ్బున్న వాళ్ళకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఇలా ఎంతో మంది పిల్లలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. హలో అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నా తల్లి, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. నీకు ఒక గుడ్ న్యూస్, నాకు సిటీలో జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాట్స్ తల్లి. నేను రూమ్ రెంట్కి తీసుకోవాలి. ఉంటా. బాయ్. బాయ్ నాన్న. చెప్పమ్మా. మ్యామ్, బయట టూలెట్ బోర్డ్ పెట్టారు కదా, రూమ్ రెంట్కి ఇస్తారా? ఇస్తామమ్మా, కానీ చాలా కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. అంటే మీరు రెంట్ టైంకి పే చేసేయాలి, మీ ఫ్రెండ్స్ ఎవరిని ఎలో చేయరు, నాన్ వెజ్ కూడా తినకూడదమ్మా. అవును, మర్చిపోయి ఇంతకీ బై ది వే మీ కాస్ట్ ఏంటి? ఎస్టీ మ్యామ్. సారీ అమ్మా, మేము ఎస్టీ వాళ్ళకి రూమ్. అయ్యో, ఇప్పుడు నేను వెళ్ళి వేరే రూమ్ వెతుక్కోవాలి. మ్యామ్, బయట టూలెట్ బోర్డ్ పెట్టారు కదా, రూమ్ రెంట్కి ఇస్తారా? ఇస్తామండి, మేము క్యాస్ట్ ప్రకారం రూమ్ ఇస్తామండి. బై ద వే మీ క్యాస్ట్ ఏంటండి? ఎస్టీ మ్యామ్. సారీ అండి, ఎస్టీ వాళ్ళకి కలవలేవండి. ఎందుకు మేడం? బికాజ్ మీరు లో క్లాస్ పీపుల్ అండి, అండ్ మీరు విలేజెస్ లో ఉంటారు, మీకు సిటీ లైఫ్ అస్సలు పడద్దు అండి. సో మీకు రూమ్ రెంట్ అయితే అస్సలు ఇవ్వండి. అందరు అలాగే ఉంటారని ఎందుకు అనుకుంటున్నారు మేడం? మీలాంటి వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉండదండి. సో సారీ అండి. నేనేం పాపం చేశాను? ప్రతి ఒక్కరు క్యాస్ట్ క్యాస్ట్ అని అంటున్నారు. అసలు సిటీలో ఉండే రైట్స్ మాకు లేవా? రైట్ టు ఈక్వాలిటీ అంటే ఇదేనా? ఈక్వాలిటీ ఎక్కడుంది? అసలు రైట్ టు ఫ్రీడమ్ ఎక్కడుంది? ఫ్రీడమ్ అంటే ఇదేనా? Child abuse. ఎవరు వచ్చిరు చూడిపోవే. హాయ్ నవ్య. హాయ్ పల్లవి, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వు బాగున్నావారా? హాయ్ ఆంటీ, బాగున్నా. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్? 7th క్లాస్ ఆంటీ. సరే, లోపలికి రండి. సరే నాన్న, జాగ్రత్తగా ఉండు. ఏమైనా కావాలంటే అంకుల్ని అడుగు, ఓకేనా? ఓకే మమ్మీ, బాయ్. బాయ్. పైన తింటావారా? వద్దు అంకుల్. ఏం కాదు, పర్లేదు, చాక్లెట్ తిను. సరే అంకుల్. ఇదిగో తీసుకో చాక్లెట్. థ్యాంక్స్ అంకుల్. ఈ మూవీ బాగుంది కదా? బాగుంది అంకుల్. నీకు ఎవరిష్టం, మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? ఇద్దరు అంటే ఇష్టం అంకుల్. ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం? సోషల్ అంకుల్. అంకుల్, వాష్రూమ్స్ ఎక్కడ? ఏమో అటు సైడ్ ఉంది, వెళ్ళు. సరే అంకుల్, వెళ్తా. ఆగు ఆగు ఆగు, నేను వస్తాను. నేను అంకుల్ వద్దు. ఆగు ఆగు. పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చేయి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను, మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. Women abuse. హలో, ఎక్స్క్యూజ్ మీ, బ్రేక్ పడిందండి. బ్రేక్ పడితే అలా నెట్టేస్తారా అండి? మియాపూర్. హలో డ్రైవర్ గారు, అటు కాదండి వెళ్ళేది, కొండాపూర్కి. ఇది షార్ట్ కట్ అండి. మా సిటీ రూట్ మాకు తెలుసండి, అన్ని రూట్స్ మాకు తెలుసండి, మీరు కామ్గా ఉండండి. అరే మామ, ఈ పిల్ల మస్తుంది. అవునరా, ఈ పిల్ల ఈ జుట్టు బాగుందిరా. హలో, ఏంటండి మీరు? వేరే లెవెల్ అసలు. హలో, హలో డ్రైవర్ గారు, మీరెందుకు వస్తున్నారండి? హలో, నన్ను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో అంటున్నా వెంట పడనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. మన గాంధీజీ చెప్పినట్టు ఒక అమ్మాయికి నిజమైన ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందంటే, ఒక అమ్మాయి తనంతట తనే బయటికి వెళ్ళి రాత్రి వేళ తన పని పూర్తి చేసుకొని క్షేమంగా ఎప్పుడైతే ఇంటికి వస్తుందో అప్పుడే ఒక ఆడపిల్లకైనా మన ఇండియాకైనా నిజమైన స్వాతంత్రం వస్తుంది. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో నేర్పాలి. ఇదేనా నిజమైన స్వాతంత్రం అంటే? దీన్నేనా మనం స్వతంత్రం అనుకుంటున్నాం?
Food scarcity. Food scarcity. 7 ఏళ్ల పాప కర్ణాటక నుంచి తెలంగాణకు వలస వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారో చూద్దాం. అమ్మా అమ్మ ఆకలి అవుతుంది మా. ఆకలి అవుతుందా నాన్న? నువ్వు కాసేపు ఆడుకో, నేను ఏదో ఒకటి నీకు తెచ్చి పెడతాను. సరే. అయ్యో దేవుడా, పాపకేమో అక్కడ ఆకలి అవుతుంది, మాకేమో పెట్టి పెంచి పోషించే వాళ్ళు ఎవ్వరూ లేరు. సరే పాప ఏం చేస్తుందో చూద్దాం. హరిణి, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నామా. నీ ఫ్రెండ్ ఏది? వాళ్ళు తెలంగాణకి వెళ్ళారు మా. ఓ అవునా, మనం కూడా వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. తెలంగాణ. అమ్మ అమ్మ ఆకలి అవుతుంది మా. కొద్దిసేపు ఆడుకున్నా, నేను నీకు చాక్లెట్ తెచ్చి పెడతాను. లేదు మా, చాలా ఆకలి అవుతుంది మా. లేదమ్మా, నేను పెద్ద చాక్లెట్ తెచ్చి పెడతాను, వెళ్ళి ఆడుకోపో. అయ్యో భగవంతుడా, ఇక్కడ తెలంగాణకు వచ్చినా మాకు ఎలాంటి పని దొరకడం లేదే. ఇప్పుడు పాప ఆకలి తీర్చేది ఎలాగా? ఇక్కడేమో ఉంది. దొరికింది. హరిణి హరిణి హరిణి, ఏమైంది హరిణి? ఎవరైనా సహాయం చేయడానికి రండి, త్వరగా లేపండి. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఏమైంది డాక్టర్? మీరు ఆగండి, నేను చూస్తాను. ఏం చేస్తున్నారండి మీరు? ఫుడ్ పెట్టడం లేదా? మీ పాప మట్టి తిని చనిపోయింది. పాప చచ్చిపోయిందా? అయ్యో దేవుడా. నాలాంటి ఎంతో మంది తల్లిదండ్రులు డబ్బులు సంపాదించలేక ఇలాంటి ఎంతో మంది పసి ప్రాణాలు చనిపోతున్నారు. ఇలాగే నాలాంటి ఎంతో మంది చిన్నపిల్లలు ఆకలితో దొరికింది తిని ఏదో అనారోగ్యాలు వచ్చి చనిపోతున్నారు. ఈజ్ ఎవ్రీవన్ గెటింగ్ ద ఫుడ్? అసలు మనకు వచ్చిన ఇండిపెండెన్స్ ఇదేనా? ఇదేనా ఫ్రీడమ్ అంటే? ఇదేనా ఇండిపెండెన్స్ అంటే? Environment. అరే ఏంటి సౌండ్ అసలు? ఏమో బాగా గట్టి వచ్చింది. ఏమో పని చేసుకుందాంలే. సరే వెళ్ళు. హాయ్ కృష్ణ. హాయ్ వర్ష. దా వెళ్ళి ఆడుకుందాం. పద. అరే కృష్ణ, ఇంకా ఆడుకున్నది చాలు, పద ఇంటికి వెళ్దాం. సరే అమ్మ, వస్తున్నా. వర్ష, నువ్వు కూడా రా తినడానికి. అమ్మ వస్తున్నా. అరే దా వర్ష, మనం ఈరోజు పెద్ద ప్యాలెస్ కడదాం. దా కృష్ణ. అందరూ రండి, అందరూ వచ్చి వినండి. మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. 2 days క్రితం ఒక పెద్ద శబ్దం వచ్చింది కదా, అది ఇండస్ట్రీ పేలిన శబ్దం. దాని నుంచి కెమికల్స్ బయటికి వచ్చాయి. అవి పిల్లలకి చాలా ప్రమాదకరం. మీరు కూడా జాగ్రత్తగా ఉండి ఇంట్లోని శుభ్రంగా ఉంచుకోండి. జాగ్రత్త. అరే మా పాప ఏడుందో వెళ్ళి చూస్తా. వర్ష వర్ష. అరే కృష్ణ, ఏడున్నావు కృష్ణ? వర్ష కనబడిందా? లేదు. కృష్ణ చూసావా? లేదు. కృష్ణ లేవు. కృష్ణ ఇలానే మనం ప్లాస్టిక్ వాడడం వల్ల కూడా ఎన్నో జంతువులు చనిపోతున్నాయి. ఇలానే మనం ఎన్నో చెట్లను నరికేయడం వల్ల ఆక్సిజన్ తక్కువ అవుతుంది, సాయిల్ ఎరోషన్ కూడా అవుతుంది. ఈజ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్. పిల్లలమైన మనం ఇప్పటి నుంచి అయినా మన ప్రకృతిని కాపాడుకుందాం. సోషల్ మీడియా. అరే నోయల్లకు ఒక శారీ కొనిపెట్టొచ్చు కదరా. కొనిపిస్తా జూన్. బాబు అలాగే ఒక డైమండ్ నెక్లెస్ కూడా. నీకన్నా ఎక్కువ నాకు ఎవరు చెప్పు, కొనిపిస్తలే జూన్. అరే అత్తగారు పిలుస్తున్నట్టున్నారు. ఎప్పుడంతే గుణుతుందిలే, వదిలే. బాబు కొంచెం నా మాటలు ఎత్తడంలో సాయం చేయి బాబు. అదే తీసుకుపో. ఎప్పుడు ఇసుకిస్తావని ప్రశాంతంగా ఉండనేవా? అరే ఈ మధ్య మీ అమ్మగారితో చాలా ఇబ్బంది అవుతుందిరా. అయితే ఏం చేద్దాని, జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ తీసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి ఉండాలి. ముసలి రేపో మామ పోతుంది. పోనీ. సరే అయితే మరి పద వెళ్దాంపా. ఇన్ని సంవత్సరాలు నా కొడుకుని కని పెంచి పోషించి వృధా. నా కోడలు వచ్చి మొత్తం మార్చేసింది. అమ్మా అమ్మా, కొంచెం నా అద్దాలు ఎత్తడంలో సాయం చేయండి అమ్మా. ఎప్పుడు విసిగిస్తూనే ఉంటావు. ఈ గుడ్డి కళ్ళ ముఖం దాన్ని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఈ కాలం పిల్లల్ని అద్దాలు అడగడం కూడా తప్పే.
కాలం పిల్లలు పిలిచినా కూడా పలకడం లేదు. అమ్మా ఈ కాలం పిల్లలు ఏంటో ఫోన్లో మునిగిపోయి మనుషుల్ని మర్చిపోతున్నారు. అమ్మా బాగున్నారా అమ్మా? ఏంది నీ డిస్టర్బెన్స్ అక్కడ? ఈ కాలం పిల్లల్ని బాగున్నారా అని అడగడం కూడా తప్పే. నీ ల్యాప్టాప్ లో ఫైల్ ఓపెన్ అవుతుందా? ఓపెన్ అయితే నాకు పంపించవా? అమ్మా నన్ను విసిగించకు, వెళ్ళు. కొంచెం నీళ్ళుంది అమ్మా. నువ్వు తెచ్చుకుని ఇంపార్టెంట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నా. ఈ కాలం పిల్లలు నీళ్ళు అడగడం కూడా తప్పే. వీళ్ళని అడగడం కంటే నేను తెచ్చుకోవడం నయం. చూసారు కదా సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎలా ఉందో. అప్పట్లో పిల్లలు అన్నం తినాలంటే చందమామని చూపిస్తూ తినిపించేవారు, కానీ ఇప్పుడు ఫోన్ ఇస్తే తప్ప తినడం లేదు. టెక్నాలజీ ఉన్నది జ్ఞానం పెంచుకోవడానికి, మనుషుల మధ్య దూరం పెంచడానికి కాదు. We all shall unite on this occasionally Amrit Mahotsav. We will meet India Atmanirbhar developed. देश का पूरा सम्मान करना होगा, स्वच्छता का पूरा ध्यान रखना होगा, नारी का पूरा सम्मान करना होगा, कर्तव्य का पूरा मान रखना होगा, संस्कृति का पूरा मान करना होगा, माता पिता का सम्मान करना होगा, देश को सबसे ऊपर रखना होगा. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान. చూసారా అండి, ఇన్ని డైవర్సిటీస్ ఉన్నా కూడా ఇంకా మన ఇండియా అంతా యూనిటీ తోటే ఉంది. జై బోలో భారత్ మాతా కి. And now let's welcome Shakti of D3 to deliver a speech. Dignitaries present here, I offer my humble salutations to the freedom fighters because of whom we are celebrating this Independence Day, and I am elated to share my thoughts over here. Recently I got a doubt that is India truly independent in spirit? After a long analysis, I came to a conclusion that our India is independent but not Indians. Why? Because there is a still prevalence of colonial mindset in India. Even after the 76 years of independence, India is independent but not Indians, because the prevalence of colonial mindset is still evident in India. And it is well justified by a statement that British left India 76 years ago, but our brains went with them. And Lord Macaulay, while framing colonial education policy, he made a statement that we must form a class of persons who are Indian in blood and color, but English in taste, preferences, opinions, morals and intellect. I think he is very successful in his efforts that even after 76 years of independence, we still have that Western superiority in our minds. We still praise the West for their goods. We want German cars, Italian food and Western culture, Japanese electronics. But consuming all these foreign goods and inculcating their culture, we want our country to be well developed, which is the ultimate irony in the Indian context. మన బ్రెయిన్స్లో కొలోనియల్ రూట్స్ ఎంత డీప్ రూటెడ్ ఉన్నాయంటే ఆఖరికి మనం పెంచుకునే కుక్కలు కూడా మనం ఫారెన్ రూట్స్ ఉండాలనుకుంటున్నాము. On a lighter note, even our Indian girls are desiring for Korean boys. Just kidding. I just want to ensure that to ensure our India's growth and development, we should promote the consumption of Indian goods and indigenous culture and prioritize Indianness over Western. I know it is not always possible to replace foreign goods with Indian goods, but in a practical way, there is a way that there is a close substitute to replace them. Like ఇప్పుడు pizza ఉంది and Western food ఉంది, we can replace with Indian food and Indian restaurants, which are even more healthier than Western food.
And we have German cars. We can replace them with Tata cars and Mahindra cars. We have Western clothes. We can replace it with Indian clothes, which are even more good looking and more fashionable than Western clothes. And there is a need to preserve our mother tongue. Our ex-Vice President Venkaiah Naidu garu said that we must stick on to the mother tongue unless and until the other person cannot understand our mother tongue. We have to preserve our mother tongue. And most importantly, we have no necessity to adopt Western culture. We have our own well-valued and rich cultural heritage, which is even more older than the Western culture. Martin Luther King made a statement that I go to many places in the world as a tourist, but when I come to India, I come as a pilgrim. ఒక ఫారినర్ మన ఇండియాని ఇంత అప్రిషియేట్ చేస్తుంటే, ఇంత సుపీరియర్గా చెప్తుంటే, మన ఇండియన్ కల్చర్ని మనం ఎందుకు ఇన్ఫీరియర్గా ఫీల్ కావాలి? వీ హ్యావ్ టు వేర్ ఇట్ యాజ్ అ ప్రౌడ్ బ్యాడ్జ్ ఆన్ అవర్ చెస్ట్. I want to say that we should eradicate that inferior complex regarding Indianness and should inculcate Indianness in our thoughts and actions, which is a true independence for Indians. And even in one of the fundamentals of our Amrit Kaal is that we should ensure that the elimination of trace of colonial mindset in Indians. And I conclude this by borrowing a Mahatma Gandhi quotation that you must be the change you wish to see in the world. Let's be the change. Thank you.